ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతాను, అందరు కలిసి నాతో అనండి గట్టిగా, సరేనా? ఇదిగో ప్రభువైన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి సార్. ఈ మాట ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి చెప్పబడిన మాట. ఈ పూట నా నోట ఈ చోట. హలో హలో గ్రహించాలి వాక్యాన్ని సార్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడను గురించి చెప్పబడిన ప్రవచనం సార్. ఇదిగో అంటే దగ్గర, అదుగో అంటే దూరం. ఈ దినము అంటే రక్షణ దినము, ఆ దినము అంటే రాకడ దినం. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రం 6వ అధ్యాయం 2వ వచనం ఒకరు, అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం ఒకరు కూడా చదవాలండి. సచ్చింది గొర్రి. ఆల్ రైట్, చదవండి సరే. కొరింథీయులకు రాసిన 2వ పత్రం 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవరైనా చదవచ్చు సార్. అయిపోయింది మన పని. ఏమండి? అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. తర్వాత అది కాదు. ఈ దినం అంటే రక్షణ దినం, ఆ దినము అంటే రాకడ దినం. మత్తయి సువార్త 24:29. నన్ను ఆపేస్తున్నారండి. 24:29. ఆ దినముల ఆగుము. అసలు పాయింట్ మనకు వచ్చేసింది కదా, దానికి జాయిన్ చేసుకోవాలి. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రం 6:2లోనేమో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని ఉంది. అంటే ఈ దినం అంటే రక్షణ దినం, మరి ఆ దినం అంటే రాకడ దినం. 24:29 ఉంది ఆ దినము. ఆ దినమా, ఈ దినమా, నా దినమా? ఒక్కళ్ళకి అర్థం కాల. చేతులన్నీ ఎత్తి చప్పట్లను కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. కొద్ది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈ దినం అంటే రక్షణ దినము, ఆ దినం అంటే రాకడ దినము. అంటే నన్ను చూడండి ఒకసారి, ఈ మసోడిని చూడండి. సీరియస్గా చెప్తున్న, జాగ్రత్తగానండి ప్రియులారా. మారు మనస్సు పొందడానికి, బాప్తిస్మం పొందడానికి, రక్షణ పొంది ప్రతి విషయమందు అన్ని విషయములో ఆయన మాట వింటేనే రేపు మేఘవాహనం మనము ఎక్కగలము. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు సార్, ఈ రాత్రి మీరు మారిపోతామో లేక పారిపోతామో తేలిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి నేను చెప్తే అందరు నాతో చెప్పండి. మారు మనస్సు పొందుటకు, బాప్తిస్మం పొందుటకు, సంఘ సంస్కారారాధనలో పాలుభాగస్తులవుటకు, గట్టిగా చెప్పండి, అంత పూర్తి చెప్పండి. అక్కడక్కడ ఆపేతారండి. సంఘ సంస్కారారాధనలో పాలుభాగస్తులవుటకు సంఘ సంస్కారారాధనలో పాలుభాగస్తులవుటకు, ప్రతి విషయములో ఆయన మాట వినుటకు ఇదే సమయము. ఏమనుకోదు. కొంతమంది ఆవు దూడలాగా పెరుగుతూ ఉంటారు. డిగ్రీ అయిపోయిందా, పీజీ, పళ్ళు రాలిపోతాయి. రక్షణ పొందడానికి వాయిదాలు వేయొద్దు. మా సంఘములో 15 సంవత్సరాలు దాటిన ఆడపిల్లకైనా పోతి పిల్లకైనా బాప్తిస్మం ఇచ్చేస్తాం సార్. నెలలో మొదటి శనివారం అయ్యగారికి తెలుసండి 7 గంటల ఉపవాసంలో పెడతాం. తెల్లారి ఆదివారం వరకు సంస్కారారాధన ఇస్తాం. ఇచ్చేటప్పుడు చెబుతాం, ఇది అయోగ్యంగా ఎవరు తిన్నా, అయోగ్యంగా ఎవరు త్రాగినా మీరు శిక్షావిధికి కారణమవుతారు. కబడ్దారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతకండి. స్టూడెంట్, చాలామంది స్టూడెంట్ ఆరాధనలో కుందేలు పిల్లలాగా ఉంటారు, కాలేజీలో పంది పిల్లలాగా జీవిస్తూ ఉంటారు. యూనో అంటే వాళ్ళకు స్వార్థ ప్రకటిస్తాం. భయపడి ప్రభు సన్నిధిలో బ్రతుకుతారు. మీరంతకంటే బ్రతుకుదురుగాక. ఆమేన్. చప్పలు కొట్టండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. మరలా చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగా. జాగ్రత్తగా వినాలి సార్, నా మాట వినండి సార్. కనుక అప్పుడు మాత్రమే మన మేఘవాహనము ఎక్కగలము సార్. కనుక ఈ దినం అంటే రక్షణ దినము, ఆ దినం అంటే రాకడ దినం. ఈ దినాన్ని రక్షణ పొందితేనే ఆ దినాన్ని రాకడలో ఎగురుతాం.
కనుక చాలా జాగ్రత్తగా మీరు వినండి. కొన్ని విషయాలు మీతో చెప్తా, కొంచెం జాగ్రత్తగా వినండి సార్. కనుక ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై చెప్పండి వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు. మీరు కూడా వినండి బాబుల్లారా, ప్రియులారా. ఒక విషయం చెప్తాను. ప్రపంచ భవిష్యత్తు 2 గ్రంథాల్లో దేవుడు రాచి దాచిపెట్టాడు. నాతో అంటే మీకు జ్ఞాపకం వస్తుంది. ప్రపంచ భవిష్యత్తును దేవుడు అనండి. ప్రపంచ భవిష్యత్తులో దేవుడు 2 గ్రంథములలో రాసి దాచిపెట్టాడు. అది పాత నిబంధన గ్రంథములో దానియేలు గ్రంథములోను, క్రొత్త నిబంధన గ్రంథములో ప్రకటన గ్రంథం. సార్ వినండి. పాత నిబంధనలో దానియేలు గ్రంథం, మరి క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం. ఈ దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి చక్కటి అనుబంధం ఉంది. చిన్న సూచన మీకు చెప్తా, మీరు అర్థం చేసుకోవాలి వాక్యం. ఇక ఏంటి అనుబంధం దానియేలు గ్రంథానికి ప్రకటన గ్రంథానికి ఏంటి అనుబంధం అని మీరు అనుకుంటారేమో. ఈ మసూడును చూస్తేనే మీకు అర్థమవుద్ది. క్రొత్త నిబంధన స్టార్టింగ్లో ఏ సువార్త ఉంటుంది గట్టిగా చెప్పండి. ఒక్కళ్ళకు ఊపిరుంటే ఒట్టు దేవుని కృపను బట్టి అలా కంగు తింటున్నారండి, కంగు తింటున్నారు. ఎందుకంటే మీరు భయపడకండి. మీరే కాదండి, లక్షల మంది ప్రజల్లో కూడా వాక్యం చదివే వారు కూడా గుండుకాయలు కొట్టుకుంటూ ఉంటాయి. ప్రసంగ రత్న గారు అంటే ఒక మాట అండి, నేను భయపెట్టను, మీరే భయపడుతున్నారు. కొన్ని తుపాకులో గుండు పెడితే కొన్ని సత్తాయి పెట్టలో, కొన్ని డామ్ అంటే గుండాకు సత్తాయి. అది స్తోత్రం అనండి. చేతిరెత్తండి. మరి నువ్వు అంట గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి సార్, జాగ్రత్తగా వినండి. ఆ క్రొత్త నిబంధన ఓపెన్ చేస్తే ఏ సువార్త కనపడదండి? మత్తయి సువార్త. మత్తయి సువార్త నుండి సీరియల్గా చదివితే ప్రకటన గ్రంథం ఎన్నో పుస్తకం. చూసి చెప్తాం అన్నాడు. చూస్తున్నారు చూడండి అమ్మా, మీ దండేసి దండం పెడతా. హలో, ఒక్కళ్ళు ఓరిపితే కొట్టండి. ఎందుకన్నా అన్నట్టు పరీక్షిస్తారు మీరు? ఇప్పుడు క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు, పాత నిబంధనలు 29 పుస్తకాలు, మొత్తం కలిపితే 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 41,173 వచనాలు, 35,66,380 అక్షరాలు బైబిల్. కొట్టు చప్పట్లు అటు చూస్తావే నా ఇంకా చప్పట్లు అది. మరి తెక్కెక్కి చదవాలా? 40 సంవత్సరాలు 42 సార్లు బైబిల్. ఇప్పుడన్నా చెప్పండి. వద్దు, అది నాకు కూడా వచ్చు. హల్లెలూయా. ఇప్పుడు మత్తయి సువార్త నుండి సీరియల్గా చదివితే ప్రకటన గ్రంథం ఎన్నో పుస్తకం. ఇహి అంటారండి, 27 పుస్తకం. మరి నేను ఎందుకు పిలిచారు మీరు రిప్లై ఇస్తేనే సప్లై. పాస్టర్ గారు కళ్ళు మూసుకుని ప్రసంగం చేస్తాను, విశ్వాసులు కాళ్ళు చదువు తింటా ఉంటారు. అట్ట కుదరా. స్తోత్రం. ఏంటి సౌండ్ తగ్గినట్టుందండి? ఎడికి చెప్పండి. హల్లెలూయా. ఫస్ట్ మాట చెప్పండి అండి. మత్తయి సువార్త నుండి సీరియల్గా చదివితే ప్రకటన గ్రంథం 27వ పుస్తకం. ఆల్ రైట్. పాత నిబంధన స్టార్టింగ్లో ఏ కాండం ఉంటుందండి? ఆది కాండం నుండి దానియేలు గ్రంథం చదవండి. ఎన్నో పుస్తకం? సోతమేగా. చూడు అమ్మాయి, వందాలమ్మా చూడు. హలో, చూడండి అండి, ఆ ఫుట్ నోట్ చూసుకోండి వచ్చేస్తండి. చప్పలు కొట్టిన శ్యామ గారు. అదే జాషువా గారు. అదండి. ఇప్పుడు ఒక సూచన కనిపించింది మీకు. ఏవైతే ప్రకటన గ్రంథానికి దానియేలు గ్రంథానికి చక్కటి అనుబంధం ఉందని కదండి అమ్మగారండి. అది మత్తయి సువార్తలు సీరియల్కి చదివితే 27వ పుస్తకం. ఆది కాండం నుండి పాత నిబంధన సీరియల్ చదువుకుంటూ వెళ్తే దానియేలు గ్రంథం 27వ పుస్తకం. మరి ఇంకొక మాట, దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు, ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యెహోవాకు ప్రేమికుడు. చప్పట్లు కొట్టు. అమ్మ, నా చెల్లి ఒక్కత మాత్రం చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతుంటే నేను నిజంగా నాకు అంత ఆనందం అవుతుంది. ఆ చెల్లిని చూసి దేవుడు ఎంత సంతోషపడుతున్నారు. కొంతమంది చప్పట్లు కొడుతున్నారు ఏగలతో వాళ్ళంటే ఆ చెల్లి పైకి చేతులు పెట్టి చప్పట్లు కొడుతూ ఉంటే దేవదూతలు ఆరాధన చేసినట్టు ఉందండి. చెల్లి ప్రైజ్ లాటరా. థ్యాంక్ యూ నాన్న. చేతులెత్తని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది లేక ఆల్ రైట్. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 23 వచనం. 23 చదువునానా. నీవు బహు ప్రియుడవు గనుక నీవు బహు ప్రియుడవు గనుక వచ్చేసిందిరా. రేయ్ అమ్మా, ఒరేయ్ ఒరే అంటే చిన్న తల్లి అని. ఒరేయ్
ఒరే అంటే మంచి, ఆడవాళ్ళని ఒరే అంటే మంచిది, ఆడవాళ్ళని అమ్మ అంటే మంచిది. ఒరే అంటే కూతురుతో సమానం. ఎరా అంటాం మేము కదా, ఆడవాళ్ళని ఎరా అంటే గౌరవార్థమైన పదం. హలో, చదువు 9:3. నీవు బహుప్రియుడవు గనుక. ఆగుము. ఇప్పుడు దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడు. ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను యేసుకు ప్రేమికుడు. యోహాను సువార్త 13:23 వచ్చినాం. యశ్వ గారు 13:23 అండి. సార్ పట్టుకోవాలి మరి బైబిల్ అండి. 23. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. చప్పట్లు పట్టండి బాగా. కాదండి, ఎందుకంటే స్కేల్ కరెక్ట్గా ఉంటే దాని గీత కూడా కరెక్ట్గా వస్తుంది. స్కేల్ వంకరగా పెడితే గీత కూడా వంకరగా వస్తుంది. అందుగురించి దేవుని వాక్యము పాల లాంటిది అని ఉంటుందండి. చెప్పండి, దేవుని వాక్యం పాల వంటిది. పాలలో తోడేస్తే ఏమవుద్ది? పెరుగవుతుంది. కన్ఫర్మా? పెరుగవుద్ది. ఆ ఉదయాన్ని చిలికితే ఏమవుద్ది? మజ్జిగ. దాన్ని పై తేట తీస్తే వెన్న, దాన్ని కాస్తే నెయ్యి, దాన్ని అమ్మితే చప్పట్లో. శ్యామ్ గారు నేనేమంటారంటే, పాలలోనే ఇన్ని వెరైటీలు వస్తుంటే పాల కంటెను జుంటే తేనె దారుల కంటెను వచ్చిన పాడదాం. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. చప్పల కొట్టరా. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ, మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 యేసు ప్రేమ. క్రీస్తు మహారాజుకే నాకట్ట చెయ్యి అని పడలా ఏ అన్నట్టుంది నాకు. 40 దినాలు మడి చచ్చేవరా ఏ అన్నట్టుంది. ఎన్ని గంటలైనా ముగింపు కాస్త బిగింపు ఉండాలి గనక ప్రసంగరత్న గారు ఎన్ని గంటలైనా వాక్యం చెప్పండి, వింటామన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. అమ్మో, మీరు డోకరా వాళ్ళమ్మా, ఊరికే టోకరా ఎత్తారమ్మా. బైబిల్ ఒక మాట ఉంది, అవునంటే అవునని చెప్పండి, కాదంటే కాదని చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ దానియేలు గ్రంథానికి ఈ ప్రకటన గ్రంథానికి చక్కటి అనుబంధం ఉండడానికి 2 సూచనలు. ఓకే, దాని జోలికి వెళ్ళనండి అయ్యా. కనుక ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని ఓ మాట. శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాశారు. సార్, ఆ కాలజ్ఞానములో ఒక మాట రాయబడి ఉంది, వీరభోగ వసంతరాయుడు వచ్చును అని. చాలామంది నన్ను అడుగుతారు, ప్రసంగరత్న గారు యేసుక్రీస్తు గురించి ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటారు. శ్రీ శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కాలజ్ఞానం రాశారండి. దాంట్లో కూడా ఉంది ఏమని, వీర భోగ వసంత రాయుడు వస్తాడని ఉంది కదండి అన్న. నేను ధైర్యంగా చెప్తున్నా, ఇప్పుడైనా చెప్తా. వీరుడంటే మరణాన్ని జయించినవాడు, వసంతుడంటే పెండ్లి కుమారుడు, రాయుడు అంటే రాబోతున్నవాడు నా యేసేనండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉంటారు, ప్రసంగరత్న గారు మరి కాలజ్ఞానం కదా, ఆప్టాల మీద బైబిలేగా అంటారు. ఓహో అలాగా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11 వచ్చిన ఈ రాత్రి మిమ్మల్ని వదల. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11 వచ్చినవండి. తిప్పాలి సార్ బైబిల్. అయిపోతే మీ అమ్మగారిని అడుగు, మీ నాన్నగారిని అడుగు. ఆల్ రైట్, నన్ను ఆపుతున్నారు మీరు సార్. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11 వచ్చిన 3వసారి చిచ్చి మైకులో చదివితే బాగుంటుందని నా ఆశ అండి. ఎందుకంటే బయట వాళ్ళు కొంటున్నారు కనుక. తిప్పమ్మా బంగారం తిప్పు. ప్రసంగి 3:11. దేవుని కాలమందు, దేవుని అని ఉండదు అక్కడ, దేని కాలమనందు. అది యాపాకు వేరు కరేపాకు వేరు కదా. దేవుని వేరు దేని వేరు. అది యాపాకు వేరు కరేపాకు వేరు కదా. కరేపాకు దూరంగా ఉంది, యాపాకు దగ్గరగా ఉంది.
దూసి తాలింపులేస్తే బాయి చితక తన్నేతాడు పట్టుకొని యాపాకు యాపాకే కరేపాకు కరేపాకు దేవుని దేవునే దేని దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుడని యెహోవా నియమించి ఉన్నాడు. దేవుడు శాశ్వత కాలము అక్కడ ఏముంటుందంటే అండి, దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచాడు. ఏ జ్ఞానం? శాశ్వత కాల జ్ఞానం. బ్రహ్మంగారు రాసింది కాలజ్ఞానం, నా దేవుడు రాసింది శాశ్వత కాల జ్ఞానం. చప్పట్లు కొట్టండి సార్. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అర్థమైందా? బ్రహ్మంగారు రాసింది కాలజ్ఞానం, దేవుడు రాసింది శాశ్వత కాలజ్ఞానం. అది లెక్క. రాజుగారికి 2 కోడళ్ళు ఉన్నారు. పెద్ద కోళ్ళ చాలా మంచిదంటే చిన్న కోళ్ళ మంచిది కాదని చెప్పవసరలా. ఇది శాశ్వత కాలజ్ఞానం అంటే అది అశాశ్వతమైన కాలజ్ఞానం. కొన్ని మింగేయాలి, బయటికి వెళ్తున్నాయి కనుక మాటలు. చప్పట్లు చేతులెత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా చెప్పండి హల్లెలూయా. ఒకతను చాలా మంది అంటూ ఉంటారు నాతో, ఏమండి కాలజ్ఞానంలో ఒక మాట ఉందండి, మగవాడు ఒక్కడు 7 ఆడోళ్ళు వెంటబడి తరిమేడి రోజుందయ్యా, నందమయ గురుడ నందమయ ఆనందదేవికి నందమయ. కాలజ్ఞానంలో రాశారు మగోడు ఒక్కడో 7 ఆడోళ్ళు వెంట పడతారంట ఆ దినమందు. మీ బైబిల్లో ఇలాంటివి ఉండవు కదా అన్నాడు. పొళ్ళు రాలిపోతాయి. యెషయా గ్రంథం మీ కాదు, 4వ అధ్యాయం మొదటి వచనంలో చదవాలి సార్ బైబిల్. యెషయా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. తిప్పు, రోజంతా తిప్పమ్మా. బాగా చదువుతున్నారు. ఇక్కడికి రమ్మంటారు, రాలేదు కానీ అక్కడికి ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని మేము మా అన్నమే తిందుము. వాళ్ళేమన్నారు? శ్రీ బ్రహ్మంగారు కాలజ్ఞానములో మగవాడు ఒక్కడు 7 ఆడోళ్ళు వెంటబడి తరిమేడి రోజుందయా. చూసారా, రాబోయే కాలంలో మగవాడు ఒక్కడుంటే 7 ఆడోళ్ళు ఉంటారంట. అది మీ బైబిల్లో ఉందంటే ఇక్కడ ఏమని రాయబడింది? ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని. చప్పట్లు కొడతారా? స్తోత్రాలు చెప్పండి. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. కొంచెం లోతుల్లోనికి వెళ్తాను, మీ మెదడుకు మేత ఎట్టండి. వెళ్ళమంటారా? అది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియులరా. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. చాలా జాగ్రత్తగా వినండి సార్, నన్నే చూడండి. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మొదట రాకడ ప్రవచనాలు నెరవేరాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తారనే మాటలు మొదటి రాకడ ప్రవచనాలు బైబిల్లో పుష్కలంగా నెరవేరాయి. పాత నిబంధనలో ప్రవచనములు, క్రొత్త నిబంధనలో నెరవేర్పులు. ఒకసారి వాడండి ఆ మాట. పాత నిబంధనలో ప్రవచనాలు అనరా, పాత నిబంధనలో ప్రవచనములు, క్రొత్త నిబంధనలో నెరవేర్పులు. ప్రవచనాలు ఏ గ్రంథములు? ప్రవచనములు పాత. నేను చెప్పిందే చెబుతున్నావు. ప్రవచనాలు ఏ గ్రంథములో? పాత నిబంధనలో. నెరవేర్పులు ఏ గ్రంథములో? క్రొత్త నిబంధన. పట్టుకోవాలి సార్. నేను అంటాను కొడుక, యేసుక్రీస్తు మొదట రాకడ ప్రవచనాలు గనక నెరవేరితే మీరు ఈజీగా చెప్పేయాలి, ప్రభు యేసుక్రీస్తు 2వ రాకడ ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. అది అటు చెప్పాలి. ప్రభు యేసుక్రీస్తు మొదట రాకడ ప్రవచనాలు ఫెయిల్ అయినాయి అనుకోండి, ప్రభు యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ ప్రవచనాలు కూడా ఫెయిల్ అవుతాయి. అమ్మగారండి, వాక్యం జాగ్రత్తగా అందరిని వినమని చెప్పండి. అయితే యేసుక్రీస్తు మొదట రాకడ ప్రవచనాలు నెరవేరినయో లేవో కొన్ని విషయాలు మీకు ఇస్తాను, కొన్ని పాయింట్లు ఇస్తా, ఇంటికి వెళ్ళి జాయింట్లు చేసుకోండి. స్తోత్రం అను. హల్లెలూయా. నన్ను తట్టుకోలేరు సార్, ఎందుకంటే 3 గంటల వాక్యం నేను మాట్లాడతాను సార్. అందుగురించి మేత తక్కువ మేస్తా, కోత ఎక్కువ కోస్తా. అమ్మగారి వేట మాంసం కూర 5 స్టార్ హోటల్లో కూడా ఉండదండి. తెగ తినేదాం అనిపించింది, కానీ మేత ఎక్కువైతే కోత రాదని తగ్గించా. స్తోత్రం అనొచ్చుగా. హల్లెలూయా. నీ బతుకంత ఒక్కసేయగా.
చేతులు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మొదట రాకడ ఒక చిన్న ప్రవచనం అండి, చిన్న ప్రవచనం. ఆల్ రైట్. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, ఒక్క చిన్న ప్రవచనం. ప్రభు మొదట రాకడ ప్రవచనం చదువు. అయిపోయావండి పనిగా. ఒక వికెట్ పడిపోయిందండి. ఏంటమ్మా చదవా? ఈవిడేమో అమ్మాయి మీకా గ్రంథం అమ్మ వెనకాల ఉంటుందమ్మా. అది మీకా భలే ఎవరిని కూర్చోబెట్టారు. మీకా గ్రంథము 5వ అధ్యాయము. ఎందుకంటే ఏమనుకోవద్దండి అయ్యా శ్యామ్ గారు, ఆపరేషన్ చేసే సీనియర్ డాక్టర్ దగ్గర సీనియర్ నర్సే ఉండాలండి. అంతేరా? అది లెక్క. ఎందుకంటే ఇక్కడ థియేటర్లో స్కిన్ కట్ చేయగానే ఆ నర్సు గారు చూసుకోవాలి. అక్కడ అవసరం ఏమో చేయి జాపితే చేతులు పెట్టాలి. చేయి జాపిన తర్వాత ఏమండి డాక్టర్ గారు కత్తి కావాలా, గుడ్డ కావాలా, గుడ్డు కావాలా అని జడవు ఫోన్కి వెళ్ళింది అనుకో, అమ్మయ్యుడు సావనే చచ్చాడే అంటారు. కనుక ప్రసంగరత్న వినయ్ కుమార్ గారు వస్తున్నారంటే కాస్త బైబిల్ చదివే వారిని మంచోళ్ళని పెట్టాలి. స్తోత్రం. వీళ్ళు మంచోళ్ళు కాదని కాదు, కానీ నేనంటే భయపడిపోతున్నారు. ఆల్ రైట్. స్తోత్రం. ఈవిడైతే నా చెల్లైతే గుటకలు మింగితే సరిపోతుంది. ఇక ఏసయ్యా ఇదేం కర్మ, ఇదేం కర్మ అంట వీళ్ళు. నా ఇంక చూసండి. ఏసయ్య స్తోత్రం అని చెప్పొచ్చు మీరు కూడా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మీకా గ్రంథము సచ్చింది గొర్రి 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేమా, ఎఫ్రాతా, అవును, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను అవును నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి వస్తారని మీకా రాశారంటే బెత్లెహేములో నుండి ప్రభు అయిన యేసు వస్తారు. పాత నిబంధనలో క్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు 730 సంవత్సరాల సేవగారండి. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయానికి మీకా గ్రంథం 5:2 వచనాలకు ఎన్నండి 730 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతారని ఎవరు ప్రవచనం పలికారు చెప్పండి? మీకా. చప్పట్లు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. మళ్ళా చదువు కూతురే 2, మళ్ళా చదువు. బెత్లెహేము, ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవాడు బెత్లెహేములో నుండి నీలో నుండి. అంటే స్టార్టింగ్ లో బెత్లెహేము. చేతులెత్తండి గట్టిగా స్తోత్రం చెప్పండి. అది క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 2వ అధ్యాయం నెరవేరింది సార్. చూసుకోండి సార్, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. తీసుకో బైబిల్. కొంతమంది తెచ్చారు బైబిల్ కింద పెట్టుకుని నన్ను చూడు హో నా సోకు చూడా అని. దాన్ని ఎప్పుడో తెప్పుడో గుడ్లు మాత్రం బాతుగుడ్లులాగా ఉన్నాయి ఒక్కొక్కటి. అమ్మా, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశము బెత్లెహేములో యేసు పుట్టిన చప్పట్లో పుట్టాడా? ఎక్కడ పుడతారని చెప్పారు? బెత్లెహేములో. ఎక్కడ పుట్టారు? నన్ను ఒకసారి చూడండి అమ్మగారు, మీరు కూడా. బెత్లెహేములో యేసుక్రీస్తు పుడతారని ప్రవచనం పలికితే యేసుక్రీస్తు యెరూషలేములో పుట్టాడు అనుకోండి, తలగా చెప్పకూడదు, ప్రవచనం ఫెయిల్ అయ్యిద్ది. ఇంకా ఈవిడ దడతక్కలేదండి అయ్యగారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అమ్మగారండి. ఇప్పుడు మీకా గారు 730 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతారని ప్రవచనం పలికారు. ఆయన కనుక బెత్లెహేములో పుట్టకుండా యెరూషలేములో పుడితే ప్రవచనమే ఫెయిల్ అయింది. ఇప్పుడు ఎక్కడ చెబితే అక్కడే పుట్టారు కనుక రైట్ అయింది. చప్పట్లను కొట్టుకోసుకోపోని. మీకా ప్రవచనము నడు నెరవేరే జన్మించే బెత్లెహేములో కన్య గర్భమందున. చప్పట్లో. మీకా ప్రవచనము నడు నెరవేరే జన్మించే బెత్లెహేములో కన్య గర్భమందున. ఆగండి, చేతులెత్తండి. కుదరలా, గట్టిగా స్తోత్రం చెప్పండి. పాత నిబంధన మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో యేసుక్రీస్తు ఎక్కడ పుడతారని మీకా ప్రవచనం పలికారు. అందరు గట్టిగా చెప్పండి. యోదా బెత్లెహేములోనమ్మాయి అనండి. యోదా బెత్లెహేము. ఎక్కడ పుట్టాడు?
అక్కడే పుట్టాడు. ప్రవచనం ఫెయిల్ అయిందా, రైట్ అయిందా? రైట్. చేతులు ఎత్తండి హల్లెలూయా. గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఇంకొక రెండో ప్రవచనం నాన్న. ఆల్ రైట్. జకర్యా గ్రంథము పాత నిబంధన 9:9 చదువుకుందాం. బుజ్జి ముగిచ్చేస్తున్నానే. మైకన్న మూతిలో పెట్టి నీ మూతన్న మైకిలెట్టు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఉల్లాసముగా ఉండుడి. రాజు నీతిపరుడును. నీ రాజు నీతిపరుడును. రక్షణ గలవాడును. రక్షణ గలవాడును. దీనుడనై గాడిదను గాడిద పిల్లనెక్కి ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆగుము. ఎవరు ప్రవచన పలికారా? జకర్యా. పాత నిబంధన ప్రవక్త. యేసుక్రీస్తు ఏమెక్కొస్తారని? గాడిదను. అందరూ అనండి, ఏమెక్కొస్తారు? యేసు ప్రభు గుర్రం ఎక్కొచ్చాడు అనుకో, ఈజీగా చెప్పేయాలి, మీరు ప్రవచనం ఫెయిల్ అయిపోద్ది. ఇప్పుడు ఏమెక్కి రావాలి? స్తోత్రం అనండి. పాత నిబంధన జకర్యా 9:9 గాడిదనెక్కి వస్తాడు యేసుక్రీస్తు. క్రొత్త నిబంధన మత్తయి సువార్త 21:5 ముగిస్తున్నా, మీరు తట్టుకోలేరు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం శ్యామ్ గారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన అవును చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని. చప్పట్లో పుట్టాడా? ఎక్కడ పుడతారంటే అక్కడే పుట్టాడు. ఏమి ఎక్కువస్తాడంటే అది ఎక్కువచ్చాడు. స్తోత్రం అను. హల్లెలూయా. ఒక బైబిల్ స్కాలర్ ఏమని రాశారంటే, గుర్రము గుర్రము సౌరత్వానికి గుర్తంట. అనండి, గుర్రము సౌరత్వం అది అంటే యుద్ధానికి దాని ముందు నోడతారు. ఏనుగా హొందాతనానికి గుర్తు. అంబారి దాని మీద వేయాలి. హలో, వింటున్నారా? గుడ్లు చూస్తున్నారా? వింటున్నారా? గుర్రము సౌరత్వానికి గుర్తు, ఏనుగా హుందాతనానికి గుర్తు, గాడిద దీనత్వానికి గుర్తు. ఎంత అన్న వాళ్ళు చప్పట్లు కొడతారు. ఆడు చూడు, ఆగు. కొంతమంది మేము క్రిస్మస్కి పాడతాము రమ్మసోడా అన్నట్టు చూస్తున్నారు. ఓ రెర్రోడా సందర్భాన్ని బట్టి పాడొచ్చు, హల్లెలూయా అనొచ్చు. అరే హల్లెలూయా అనొచ్చు. ఇప్పుడు పాడదాం. ఎంత దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలసుకుంటే నా గుండె తడబడి కరిగి నీరవుచున్నది. ఎంత దీనమో. ఆగండి, చేతులెత్తండి. హల్లెలూయా. గుర్రము సౌరత్వానికి గుర్తు, ఏనుగా హుందాతనానికి గుర్తు, గాడిద దీనత్వానికి గుర్తు. యేసుక్రీస్తు దీనుడై వచ్చాడా, రాజై వచ్చాడా? దీనుడై వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని ప్రవచనాలు నెరవేరినాయి? మొదటి రాకడ 2. బెత్లెహేములో పుడతారంటే బెత్లెహేములో పుట్టారు. గాడిదనికి వస్తారంటే గాడిదనికి. ఇంకొక చిన్న ప్రవచనం బాబా. మీకా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. అయితే సమూహములుగా కూడుదానా శత్రువులు మన పట్టణమును ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. నీకు సాలొస్తుంది, ఎందుకమే నాకు రావాలి. ఇప్పుడు యుద్ధం చేసేవాడు నేను, కత్తులు అందించేది నువ్వు, ఆపరేషన్ చేసే డాక్టర్ నేను, నువ్వు నర్సు. మరి నా మీద నువ్వు ఊగిరెత్తి ఎట్లా కూతురా? సామర్లకోట ప్రభుదాస్ గారు ఒక మాట చెప్పారండి. అంత క్రితం కుందుల్లో ధాన్యం వేసి దంచేవాళ్ళు అంట. అప్పుడు మిల్లులు లేనప్పుడు అండి. వీళ్ళు దంచేటప్పుడు సాలు రాదంట, దంచేటప్పుడు మూలుగుతారు చూడు, అప్పుడు సాలుతుందంట. సరిగ్గా చదువు. అయితే సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణములు ముట్టడి వేయుచున్నారు. అవును, వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎక్కడ ప్రవచనం కూతురా? మీకా. మీకా. పాత నిబంధనలో భక్తుడు ప్రవచనం పలికారండి. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి ప్రభువైన యేసేనండి. అమ్మగారండి, ఈ లోకంలో చాలామంది న్యాయాధిపతులు ఉన్నారు, కానీ 199 మంది ఎలాంటి న్యాయాధిపతులు తెలుసా? లూకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నారు అలాంటి వాళ్ళు. చూడండి ఒకసారి, 18వ అధ్యాయం 6వ వచనం. శ్యామ్ గారు తీలేపోతున్నారు వీళ్ళు బైబిల్. లూకాసు వార్త 18:6 అండి. అవును, ఒక్కళ్ళు కనపడితే ఒట్టు మైకన్నా తీసుకో. ఆవిడకి ఇచ్చారా? ఎంత అని అడగబాకి ఇచ్చేయి. అవునమ్మా. మరియు ప్రభు ఇట్లా నేను ఏమని? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి ఆగు, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి. అమ్మగారండి, ఎందుకు ఈ వచ్చిన ఎత్తుకున్నారు జ్ఞాపకం చేసుకోండి అమ్మగారు. ప్రభు అయిన యేసు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి. ఆయన ఒక్కడేనండి. కానీ భూలోకములో ఉన్న ఇప్పుడు చాలామంది న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. 199 మంది కూడా అన్యాయస్తులైన న్యాయాధిపతులే. చప్పట్లు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. మరి ఇశ్రాయేలుల న్యాయాధిపతి తిమోతికి రాసిన 2వ ఉత్తరం 4వ అధ్యాయం 8వ వచనంలో ఉందండి. రాసుకోమ్మ గారండి. తిమోతికి రాసిన 2వ ఉత్తరం 4వ అధ్యాయము 8వ వచనం. సిస్టర్ బుక్ కింద చేతియమ్మా. ఇక మీదట ఆగు. ఓ పాస్టర్ గారిని మేము పిలిపించామండి ఆల్ నైట్కి. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఆరాధనలో ఆడపిల్లైనా పోతు పిల్లైనా బొగ్గ కింద చేయి పెట్టుకుంటే నిద్రపోవడానికి ఫస్ట్ గేర్ అంటది, ఈ రెండో గేరు సొల్లు కారుతా ఉంటుంది అన్నమాట. టైర్ ఊడిపోయిన డాక్టర్కి జాకెట్ లేపుతారు చూడట, తప్పు. అందుగురించి పెద్ద కల్లులు ఎనమండ చెల్లె. స్తోత్రమును అదే అంటే జాకి తీసేయమని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవమ్మా. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి కింద ప్రభు అని ఉంటుందండి. చదువు. ఆ దినమున అవును, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు. ఆగు, ప్రభు ఎవరు? నీతి ప్రభు యేసు ప్రభా. చదువైతే ఉండమతి చెందిందంట. ప్రభు ఎవర్రా? నీతి గల న్యాయాధిపతి. ఇశ్రాయేలుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారని ఉందండి. యేసు ఒక్కడే ప్రపంచంలో నీతి గల న్యాయాధిపతి. మిగతా వాళ్ళందరూ కూడా అన్యాయస్తులైన న్యాయాధిపతులు. ఇప్పుడు కొట్టండి సెపరేట్లో. మరి చేతులు ఎత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు నా ఆత్మీయ కుమారుడు శ్యామ్ గారు ఒక మాట అన్నారు నన్ను. రాత్రి ఎక్కడ ప్రసంగిస్తున్నానండి నేను? ఏ ఊరు నాన్నగారిది? మౌపాలెం. ఇదే టైంలో మౌపాలెంలో ప్రసంగిస్తూ ఉండగా ఒక చిన్న మాట టచ్ చేశానండి అయ్యా. అంటే యోహాను సువార్త చదవద్దు మన సందర్భంగా. యోహాను సువార్త 8:56లో ప్రభువైన యేసు యూదులతో ఏమంటారంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూసి ఆనందించాలని చాలా ఆశపడను, అది చూసి సంతోషించును అని యేసుక్రీస్తు యూదులతో చెప్తాడు. 8:56లో ఆ యూదులు అంటారు యేసుని, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూసితివా అంటే, అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. అయితే అబ్రహాము యేసుక్రీస్తుని ఎక్కడ చూశారా అనేదానికి ఆది కాండములో చిన్న కొట్టన్స్ ఇస్తే మెల్కీషెదెక్. చప్పట్లు కొట్టిన హల్లెలూయా. ఆ మాట ఈ శ్యామ గారు విని సామర్లకోట ప్రభుదాస్ నాయన్ గారు ప్రపంచాన్ని సువార్తతో ఊపేశారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ తరంలో అలాంటి వారు లేరనుకున్నాను, కానీ ఆ ఒక్క వచనం చెప్తే సామర్లకోట ప్రభుదాస్ గారు మీలో చూశానండి అని అయ్యగారు నేను డ్రైవింగ్ చేస్తుంటే పక్కన కూర్చుని అన్నారంటే అది దేవుడిచ్చిన కృపండి. చేతులు ఎత్తాలి మరి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకొకసారి స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారని ప్రవచనం ఉంది. ప్రవచనం అట్లా ఉంది, నెరవేర్పు ఎలా ఉందో చూసి వాక్యం ముగిస్తా. మత్తయి సువార్త 26:68 ముగిచ్చేసా, నా టైం అయిపోయింది. ఆల్ రైట్. మత్తయి చదువు నాన్న ఒకసారి. 26:68 కొందరు ప్రభు అయిన యేసుని చేతులతో కొట్టి. ఒక్కడికి అర్థం కాల. కొందరు ఆయన ఎవరైనా ప్రభు అయిన యేసును కొందరు ప్రభు అయిన యేసును అరచేతులతో కొట్టి. మీరు చెప్పండి బ్రదర్, ప్రవచనం ఎక్కడ కొట్టారనుంది? కర్రతో కొట్టారనుంది.
ఇశ్రాయేలుల న్యాయాధిపతిని కర్రతో కొట్టి చంప మీద కొట్టారండి. కొట్టే ఉండే వీళ్ళ చంప మీద. అని బైబిల్లో ఉండొచ్చు అమ్మగారండి, ఉంది కదండి. ఇశ్రాయేలుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారని ప్రవచనం ఉంది. నెరవేర్పు ఎక్కడుంది? కొందరు ప్రభు అయిన యేసుని అరచేతులతో కొట్టారున్నది. నేను అంటాను, ప్రవచనం తప్ప నెరవేర్పు తప్ప మీరు చెప్పి ఇక్కడి నుంచి కదిలాలండి. స్తోత్రం అనాలి మరి గట్టిగా. కొంతమంది ఇంత పక్కా ముదిరిని ఎట్ట తీసుకొచ్చావు బాబు, ఈడెక్కడ దొరికారు నాయన అంటారు. ఒక మాట చెప్పనా, ఏ టీచర్ గారి పిల్లలను సితకతన్నేతాడో ఆ టీచర్ దగ్గర చదువు వస్తండి. ఏ పాస్టర్ గారు వాక్యాధారంగా విశ్వాసి డొక్క సీరేతాడో అక్కడ భక్తు బుద్ధండి. అన్నంత మాత్రములో పరీక్షలు రాసిన వాళ్ళందరూ పాస్ అవ్వరు, గుడికి వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. నేనంటే కోపం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అది మీ బడాయి అదే అండి. చేతులు ఎత్తండి ఒకసారి. ఇప్పుడు స్తోత్రం అన్న చెప్పండి పోనా. హల్లెలూయా. ఎమ్మట అయిపోయారండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవచనం ఎలా ఉంది గట్టిగా చెప్పండి. అవ్వా, కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. నెరవేర్పు ఎట్లా ఉంది? కొందరు ప్రభు అయిన యేసును అరచేతులతో కొట్టి. నేనేమంటున్నాను, ప్రవచనం తప్ప నెరవేర్పు తప్ప. ప్రవచనం తప్పు కాదు, నెరవేర్పు తప్పు కాదు. మీలో కొందరికి ఒరే మల్లేశ్వర మసోడా, నన్ను కర్రనుంటే అరచేయి ఉన్నది ఎందుకు తప్పు కాదు అంటారా? దాన్ని విప్పాలంటే ఇక్కడుంది మర్మం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. సంఖ్యాకాండానికి రండి, 21:17కి రండి. ముగిచ్చేస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 17వ వచనం చింతల్లి. అమ్మా 21:17 అయ్యగారులు 21:17. అప్పుడు ఒక్క మాట బయటికి వినపడతలా. ఆవిడే ఆ వైర్నే మెలికెట్టి కోడి పిల్లల గొంతు పిసిగేస్తారు చూడు, అట్ట చుట్టేస్తుంది దోకు. అదెందుకు పలుకుద్ది ఏ అంటుందన్నమాట. వదిలమ్మ చదువమ్మ తిప్పట చంపేసేవి దాన్ని. అది అప్పుడు ఇశ్రాయేలీలు ఏ పాట? బావి ఉపుకుము దానిని కీర్తించుము. బావి ఏలికలను దాని త్రవిరి. అంటే బావిని ఏలికలంటే రాజ్యాన్ని ఏలికల ఆ బావిని త్రవిరి. తమ అధికార దండముల చేతను, అవును, కర్రల చేతను జనులు అధికారులను దానిని త్రవిరి. దేనిని? బావిని. స్తోత్రం అంటే అని చెప్తాను. హల్లెలూయా. రోమ సామ్రాజ్యంలో ఉన్న అధికారులందరూ కూడా ఏకీభవించి యేసును సిలువేశారండి. జాగ్రత్తగా సార్. బావి ఉబుకుము, బావిని కీర్తించుడి. ఆ బావిని ఏలికలు దానిని త్రవ్విరి. అధికార దండముల చేతను కర్రల చేతను అధికార జనులు దానిని త్రవ్విరి. అంటే రోమా సామ్రాజ్యంలో అధికారులందరూ కూడా యేసుక్రీస్తు అని బావిని త్రవ్వారు. దేంతో? కర్రల చేత, దండముల చేత. దండము ఈజ్ఈక్వల్డ్ కర్ర, కర్ర ఈజ్ఈక్వల్డ్ దండము. పట్టుకోవాలి మరి బైబిల్. అందు గురించి దావీదు అంటాడు, నీ దుడ్డు కర్రయు. నెక్స్ట్ చప్పట్లో ఎత్తాలి సార్. ఇంకొకసారి స్తోత్రం చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ చెప్పను సార్, లోతుకెళ్ళను. ఆ బావి ఎవరు? ఆదికాండం 16వ అధ్యాయం 14 వచ్చిన అమ్మగారండి. ఎవరా బావి? 16:14 ఎవరా బావి? హలో 16:14. అందుచేత ఆ నీటి బొగ్గకు బేయేర్ లహాయి. వందనాలమ్మా, మీరన్నా చదవండి. హలో జాషువా గారు, ఇదేం కర్మ చదువు. అందుచేత ఆ బొగ్గకు, ఈవిడ చూడు నీటి బొగ్గ అన్న. ఆవిడన్న నీటి బొగ్గ అంది, ఈవిడ ఏకంగా బొగ్గే అంటుంది. రండి బ్రదర్ లోపల రండి. ఆవిడేమన్నా నీటి బొగ్గ అంది, ఈవిడ ఏకంగా బొగ్గ అంటుంది. ఎందుకో పెట్టి ప్రాణం తీసేస్తున్నావు చెల్లే? చదవండి బైబిలే. అందుచేత ఆ నీటి బొగ్గకు బేయర్ లహాయి రోయి. మరే ఓ మాట ఏమనుకోవద్దులే. మీరు ఆ చెల్లి ఇక్కడ వాక్యం చదువుతున్న పిల్లలు మరొక జన్మ లేదురా.
ఇంకొక జన్మ అంటుంటే అమ్మమ్మగా మీరు చిన్నపిల్లలుగా నా స్కూలుకు రండి, నేను మీకు హెడ్ మాస్టర్కి వస్తానే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తమని వాళ్ళని గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడ ఏముందంటే ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయిరోయి అని పేరు పెట్టారు. బెయేర్ లహాయిరోయి అనమ్మా. నన్ను చూత వెతికిరా, బైబిల్ చూడరా, ఫుట్ నోట్లో మాట. ఆ నీటి బొగ్గకు పోనీ ఇంకెవరైనా చదవండి బ్రదర్. పోనీ ఆ నీటి బొగ్గకు బెయేర్ లహాయిరోయ్ అని పేరు పెట్టాను. బెయేర్ లహాయిరోయ్ అంటే అర్థం కింద ఉందండి, నన్ను చూచుచున్న సజీవుని బావి. యేసన్న గారు సహవాసంలో ఒక సిస్టర్ గారు పాట రాశారు, చూచుచున్న దేవుడవు నీవే యేసయ్య. మీ ఎంత చప్పట్లండి అసలు, మీ చప్పట్లు కొడుతుంటే దుమ్ము రేగిపోతుందండి బాబా. ఇంత అన్నా లేదు కామన్ సెన్స్. స్తోత్రం అన్న చెప్పండి హల్లెలూయా. మగవాళ్ళు చెప్పండి హల్లెలూయా. అది వాక్యం చాలా స్ట్రైట్గా ఉంది కనుక వాక్యం చాలా జాగ్రత్తగా నాలుగు కూతుర్లారా కొడుకులారా. కనుక యేసుక్రీస్తు వారు పుడతారని, బెత్లెహేములో పుడతారని ప్రవచనం పలికితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పండి బెత్లెహేములను పుట్టారు. యేసుక్రీస్తు గాడిదనెక్కే వస్తారంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు గాడిదనెక్కే వచ్చారు. యేసుక్రీస్తు వారిని కర్రతో చెంప మీద కొడతారని ఖచ్చితంగా కర్ర ఈక్వల్ టు దండం కొట్టారు. ఈ 3 ప్రవచనాలు నెరవేరాయి. మొదట రాకడ ప్రవచనాలు నెరవేరిని గనక రెండవ రాకడ ప్రవచనాలు కూడా నెరవేరుతాయి అన్నవాడు చేతులెత్తి గట్టిగా రండి ఒకసారి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మొదట రాకడ ప్రవచనాలు నెరవేరాయి. ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రవచనాలు నెరవేరబోతున్నాయి. ఒకసారి నాతో చెప్పండి, వాక్యం ముగిస్తా. ఇదిగో, గట్టిగా చెప్పండి, ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇప్పుడు కూడా చెప్పండి, ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు. వాళ్ళని కూడా అనుమను అది మరి. ఇప్పుడు అందరూ అనండి, ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘం మన కొరకు. మేఘము వేగానికి గుర్తానండి. చప్పలు కొట్టండి ఒకసారి. బతికిన వాళ్ళందరూ కూడా ఈ మాట చెప్పండి, ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు. బొగ్గుల్లోంచే మాట్లాడట్లా కొంతమంది పిల్లలకే అరమంటే అరుతారు కదా, కో తెరిచినట్టుగా అరిపోయింది. ఇక్కడ అరవండి అందరు గట్టిగా. ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘం మన కొరకు. మేఘము వేగానికి గుర్తు. చప్పట్ల కొట్టుము. ఆగండి. ఎందుకు మేఘము వేగానికి గుర్తంటే బైబిల్లో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మహిమ మండలం మీద నుండి రేపు వాయుమండలానికి వచ్చేటప్పుడు ఒక్క నిమిషములో, రెప్పపాటులో, కడబోర మ్రోగగానే నిమిషములో భక్త సంఘం లిఫ్ట్ వెళ్ళాలి. కనురెప్పపాటులో ఒక్క నిమిషములో అంటే ఆప్ట్రల్ భూమండలం నుండి చంద్రమండలానికి 2,20,000 కిలోమీటర్ల ఆప్ట్రల్ నీల్ ఆర్మింగ్ స్టాంగ్ వెళ్ళింది. మహిమ మండలానికి వెళ్ళాలంటే కొన్ని కోట్ల మైళ్ళ దూరం వెళ్ళాలి. ఎంతసేపట్లో ఒకసారి నోరిప్పి చెప్పండి. నిమిషములో, రెప్ప పాటులో, కడబోర మ్రోగగానే. ఎయిర్ లైన్కి సంబంధించిన హెలికాప్టర్ విమానాలు మనల్ని తీసుకెళ్ళవు. వాటిని నమ్ముకోకండి. వాటిని నమ్ముకుంటే వైఎస్ గారిని అది పావురాలు కొట్టకు తీసుకెళ్ళింది. చేతులు ఎత్తు. లేట్ అయిపోయారు మీరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్పండి హల్లెలూయా. కనుక మేఘము వేగానికి గుర్తు. రైట్. యెషయా గ్రంథము 19వ అధ్యాయం మొదటి వచనం ముగించా. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 19వ అధ్యాయము మొదటి వచనం. ఐగుప్తును గూర్చిన దేవోక్తి. యెహోవా వేగము గల మేఘమును ఎక్కి యెహోవా వేగము గల మేఘమెక్కి. అంతే. 104వ కీర్తన 3వ శరణములో ఆ వాహనం పేరు కూడా రాశారు సార్. అన్నీ చెప్ప తలకాయలు మీ ఇంతే ఉన్నాయి. ఏంటి ఒకదాని చదువుకున్నా చదువు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని. మేఘము వేగానికి గుర్తు. శ్యామ్ గారు,
బైబిల్లో ఏమని చెప్పండి, ఆయన మేఘ వాహనం, మేఘములను తనకు వాహనంగా చేసుకున్నారు. ఆయన మేఘం మీద వచ్చేస్తున్నారు. మనం కూడా మేఘాల వలె వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 8వ వచనం ముగించా. ఆల్ రైట్, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 8వ వచనం చింతల్లి. మేఘము వలెను ఎగయు గోవ వలెను మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గోళ్లకు ఎగసివచ్చు. వీరెవరు? నీ గోళ్లకు ఎగసివచ్చు మనమే. గువ్వల వలె గోళ్లకు ఎగసివచ్చు. చేతులెత్తాలి సార్. హల్లెలూయా. ఖరీదైన మాటలు నా ప్రభు మీకు బోధిస్తున్నాడు సార్. ప్రభు ఆశ్చర్యకరుడు శ్యామ్ గారు, ఆయన మేఘాల మీద వస్తున్నాడు, మనల్ని మేఘాల మీద తీసుకెళ్ళిపోతారండి. యేసు రాజుగా వచ్చుచున్నారు. చప్పట్లో లోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజు కొట ఇప్పుడు కొట్టాలి, ఇందాడు గారు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు. ఏమి చప్పట్లో, ఏమి చప్పట్లో, మీ చప్పట్లో మీకే వినపడతలా. రాజుగా వచ్చుచున్నాడు యేసు, రాజుగా వచ్చుచున్నారు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా ఆగండి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన రాజుగా వస్తున్నప్పుడు రాజులు ఉండకూడదు. హలో, ఆయన రాజుగా వస్తున్నప్పుడు రాజులు ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ మాట చెప్తా, మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తా, జాగ్రత్తగానండి. ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు పాసింజర్ ట్రాక్ మీద ఉండకూడదు. మళ్ళీనండి, వస్తున్నప్పుడు అదే ట్రాక్ మీద పాసింజర్ ఉండకూడదు. రాజు వస్తున్నప్పుడు రాజు ఉండకూడదు. పట్టుకోండి సార్, దయచేసి వినండి. ట్రైను నెంబర్ 3740 కాకినాడ నుండి చెన్నై వెళ్ళవలసిన ఔరా ఎక్స్ప్రెస్ మరి కొద్దిసేపట్లో 1వ నెంబరు ప్లాట్ఫామ్ దగ్గరికి రాబోతుందని అనౌన్స్మెంట్ అయ్యిందనుకోండి. అదే ప్లాట్ఫామ్ మీద కనుక పాసింజర్ ఉంటే దాన్ని ఒక పక్కకు లాగేయాలి. ఎందుకు? ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు పాసింజర్ ఉండకూడదు, రాజు వస్తున్నప్పుడు రాజులు ఉండకూడదు. ఉన్నారా రాజులు? ఇప్పుడు ఒక్కళ్ళకు ఊపిరిలే. చల్లపల్లి రాజు ఉన్నాడా? లేకుండా వేసి చేశాడు. యెషయా గ్రంథం 40:23. 42 సార్లు తెక్కెక్కి చదవాలి బైబిల్. చదవా యెషయా గ్రంథము 40వ అధ్యాయం 23 వచనం. ముగిచ్చేసా. 40వ అధ్యాయం 23 వచనం. రాజులను ఆయన లేకుండా చేయను. ఏంటి చూస్తున్నా ఇంకా నెక్స్ట్ ఇట్లాగా. అక్కడ ఏముంది? వద్దు. ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు మీరు అనండి పాసింజర్ ఉండకూడదు. రాజు వస్తున్నప్పుడు రాజులు ఉండకూడదు. ఇక 40వ అధ్యాయం 23 వచ్చిన ఏముంది? రాజులను ఆయన లేకుండా చేయను. చల్లపల్లి రాజు లేరు, మచిలీపట్నం రాజు ఎవరు రాజులు లేరు, మొత్తం అందరు తీసేశారు దేవుడు. ఎందుకని? రాజుగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిన పాడుకుందాం, చప్పట్లు కొట్టి డ్రమ్ము కొట్టండి. రాజుల నేలే రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి గర్భములో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఇప్పుడు మీ అవగాహన కొరకు చెప్తున్నా, మర్యాదగా నోరిప్పి చెప్పండి. ఆరోగ్యమైన నోరిత్తి గనక స్తుతించకపోతే అర్ధంతరంగా పడిపోతాయి అంట. సామర్లకోట ప్రభుదాస్ గారు చెప్పాడు. తప్పు అయితే ఆయనదే తప్పు. ఆయన నాతో చెప్పాను, నేను మీతో చెప్తున్నా. ఆరోగ్యమైన చేతులెత్తి ఆరోగ్యమైన నోరిప్పి హల్లెలూయా అరవండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కిన మేఘము ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘము మన కొరకు. మేఘము వేగానికి గుర్తు. ఏ వాహనం మీద రాబోతున్నాడు? మేఘవాహనం మీద. మనం ఎట్లా వెళ్ళిపోతాం? మేఘముల వలన ఎగయో గువ్వల వలన గూళ్ళకి ఎగిరిపోతాం. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ చేయకుండా అటు చూస్తున్నారండి. అయిపోయింది మీ పని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అది ఎక్స్ప్రెస్ వస్తున్నప్పుడు అది పాట ఏంటి, పాసింజర్ ఉండకూడదు. రారాజు వస్తున్నప్పుడు రాజులు మనకెవ ఎందుకు లేరంటే ఉండరు. ఆయన తీసేసాడు. ఒక్క రాజు లేరు. రాజు వస్తున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుదరదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు రాజుకి ఈ లోకంలో రాజులకి తేడా ఏంటి చెప్పమంటారండి? ధైర్యంగా చెప్తున్నాను, భయపడకండి సార్. బైబిల్ ఏముందండి? యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనండి ఒకసారి. బైబిల్ స్కాలర్స్ ఏం రాశారో తెలుసండి అయ్యా? ఎవరైనా ధన బలాన్ని బట్టి, జన బలాన్ని బట్టి, వంశ పారంపర్యాన్ని బట్టి రాజులు అవుతారు. హలో, అంతేనా? ఒక్కడికి ఊపిరి లేదు. జన బలాన్ని బట్టి, ధన బలాన్ని బట్టి వంశ పారంపర్యంగా రాజులు అవుతారు. కానీ నా యేసు పుడతానే రాజుకు. చప్పలు కొట్టండి. హల్లెలూయా. అది లెక్క. డైనమిక్ పవర్ స్పీకర్ మన ప్రధానమంత్రి గారు మోడీ అయ్య గారు. అభినందిస్తున్నాను. మన ముఖ్యమంత్రి వర్యులు కూడా నారా చంద్రబాబు నాయుడు అయ్య గారు కానీ, ఏమంటే ఇప్పుడు జగనయ్య గారు కానీ మంచి పాలకులు సార్. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా. ఇప్పుడు చూడండి, మన ప్రధానమంత్రి మోడీ అయ్య గారు పుట్టిన తర్వాత ప్రధానమంత్రి అయ్యారు, పుడతానే ప్రధానమంత్రి అయ్యాడు. ఏంటి అట్ట అయిపోయారండి బ్రదరు? పుట్టిన తర్వాతే ప్రధానమంత్రి అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారు పుడతానే ముఖ్యమంత్రిగా పుట్టారా, పుట్టిన తర్వాత అయ్యాడు. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్న ఏమండి వైఎస్ జగనయ్య గారు పుడతానే మంత్రిగా పుట్టాడా, పుట్టిన తర్వాత మంత్రి అయ్యారా? మరి నీవు నేను మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు పుడతానే రాజుగా పుట్టాడు. చప్పలు కొట్టాను. హల్లెలూయా. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఆ గట్స్ ఉండాలండి. వాక్యం చెప్పేటప్పుడు దమ్ము ఉండాలి సార్. వాక్యం మనకు ఆధారం ఉన్నప్పుడు భూలోకంలో ఎవడికి భయపడొద్దండి. ఎందుకు తెలుసండి? ఏమండి, సియోను కొండ కదలదు, సింహము బెదరదు. చప్పలు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి ప్రియులారా. ముగిచ్చేస్తున్నా, తట్టుకోలేరు. ఈ వచనాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనాన్ని వివరించాలంటే శ్యామ్ గారు తెలుసు ఇంకొక 2 గంటల సమయం ఉంటే కానీ ఈ వాక్యం అంతా పూర్తి అవ్వడానికి అవకాశం కుదురుద్ది. 2 గంటలు మిమ్మల్ని ఉంచాను అనుకోండి, మీకు 102 జ్వరం. అది అందుగురించే క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరలా పిలువబడుదురు. దీర్ఘ ప్రసంగికులు అన్యులు జీవితంలో రారని ఆఫర్గా ముగించుకుంటున్నాను. ప్రియులరా, జాగ్రత్తగానండి. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఇదే ఛానల్లో 2వ ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. ప్రియులరా, యేసు ఎక్కడి నుండి వస్తారు, తిరిగి ఎక్కడికి వెళతారు, మధ్యలో ఏం జరుగుతాయో 2వ ఎపిసోడ్లో ఇదే స్థలంలో మీకు వాక్యాన్ని బోధిస్తాను. యేసు రాజుగా వస్తున్నారు. మనం వివరాణులుగా సిద్ధపడదాం. నాదుడేసుకు నవవధువులం నీతి పాలనలో. చప్పట్లండి. యేసుక్రీస్తు రాజు అయితే మనల్ని మంత్రి చేయడు. యేసుక్రీస్తు రాజు అయితే మనల్ని కూడా రాజుగా చేశాడు. యేసుక్రీస్తు పావురం అయితే మనల్ని కూడా పావురాలుగా చేశాడు. యేసుక్రీస్తు వారు గొర్రె అయితే మనల్ని మేకలుగా చేశాడా? మనల్ని గొర్రెలుగానే చేశాడు. హలో, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు యాజకుడిగా వస్తే మనల్ని కూడా యాజకుడిగా చేశాడు. పలో క్రీస్తు మహారాజుకే. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములో ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మొదట రాకడ ప్రవచనాలు నెరవేరాయి, 2వ రాకడ ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, సంఘ సంస్కారారాధనలో పాలుభాగస్తులు అయ్యి, ఆయన చెప్పిన ప్రతి మాటను విని రాకడకు రెడీ అవ్వండి. అట్టి కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. మహాఘనుడు అయిన మా యేసయ్య, ఖరీదైన మాటలు మాతో చెప్పావు గనుడా.
ఈ కాలంలో రాకడ సందేశాలు మేము ఇవ్వాలి. అవును, ప్రపంచ భవిష్యత్తును తెలిపే రెండే గ్రంథాలు. క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథము, పాత నిబంధనలో దానియేలు గ్రంథము. ఈ దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి చక్కటి అనుబంధం ఉండడానికి కొన్ని సూచనలు మాకు ఇచ్చావు తండ్రి. మత్తయి సువార్త నుండి సీరియల్గా చదువుకుంటూ ఉంటే ప్రకటన గ్రంథం 27వ పుస్తకం, ఆది కాండం నుండి సీరియల్ చదువుకుంటుంటే దానియేలు గ్రంథం 27వ పుస్తకం. అవును, దానియేలు గ్రంథాన్ని రాసిన దానియేలు యెహోవాకు ప్రియుడని 9 ప్రభువా స్తోత్రాలు తండ్రి 23లో రాశాం. అలాగే ప్రకటన గ్రంథాన్ని యోహాను యేసుకు ప్రేమికుడని యోహాను సువార్త 13:23లో వ్రాసావు. ఎన్ని గొప్ప సత్యాలు మాకు వివరించావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం. నీ రాక కొరకు రెడీ అయ్యే కృప దయచేయండి. ఇక్కడ మా అధినేతలందరూ దీవించండి, విశ్వాసుల కృపతో నింపండి. గ్రామ సర్పంచ్ గారిని, కమిటీ నెంబర్ల వాడకట్టు ప్రజానీకాన్ని దీవించండి. నీ రాకడ ఆలస్యమైతే ఇదే ఛానల్లో ప్రభువా మరలా 2వ ఎపిసోడ్ రాకడ గురించి మాట్లాడే కృప దయచేయమని మేఘం మీద వేగంగా రానయ్యున్న యేసునామమును వేడుచున్నాను తండ్రి. ముగింపు కాస్త బిగింపుగా ఉండాలంటే గట్టిగా చెప్పండి ఆమేనని. ఆమేన్. అందరికీ వందనాలండి.